హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ నాయుడు. ఇప్పుడు చూసిన బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125. ఈరోజు ఈ బైక్ అయితే మనం రివ్యూ అయితే చేద్దాము. టీవీఎస్ రైడర్ 125 ఎల్లో కలర్ వేరియంట్ అయితే ఉంది మన దగ్గర వచ్చేసి. మనం ఈరోజు ఈ బైక్ని అయితే రివ్యూ చేద్దాము. బడ్జెట్లో ఈ బైక్ మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి బ్రో ఈ బైక్లో వచ్చేసి. అలాగే లుక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ బైక్ వచ్చేసి. ఇంట్లో వాడుకోవడానికి అలాగే స్టూడెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఈ బైక్ వచ్చేసి బడ్జెట్లో వచ్చేసి. ఈ బైక్ రివ్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మీరు చూసిన బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125. ఫస్ట్ అయితే లుక్స్ అయితే చూడండి, బైక్ 360 డిగ్రీస్ ఎలా ఉందో. లుక్స్ అయితే చాలా బాగుంది బ్రో ఈ బైక్ వచ్చేసి. మన దగ్గర ఉన్నది వచ్చేసి ఎల్లో కలర్ వేరియంట్. స్టూడెంట్కి అయితే చాలా బాగుంటుంది బైక్ వచ్చేసి. ఏ బైక్ అయినా హార్ట్ వచ్చేసి ఇంజన్ కాబట్టి ఫస్ట్ ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఈ బైక్లో ఇంజన్ వచ్చేసి 124.8 cc సింగిల్ సిలిండర్ BS6 phase 2 ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్ ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంటే 11.2 bhp అంటే 7500 rpmతో అయితే ఉంటుంది పవర్ వచ్చేసి. ఇంత పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 11.2 న్యూటన్ మీటర్ అటు 6000 rpmతో అయితే ఉంటుంది. టార్క్ అయితే ఇంత అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్లో పవర్ టార్క్ అయితే ఓకే బ్రో 125 cc. బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 240 mm పెటల్ డిస్క్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 80/100 17" టైర్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి 100/90 17" టైర్ అయితే ఇచ్చినాడు. ఫ్రంట్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. రేర్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఈ బైక్లో వచ్చేసి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చినాడు. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి 5 స్టెప్స్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ మోనోషాక్ అయితే ఇచ్చినాడు. 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు రేర్ ఉండేది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ చూసుకుంటే ఈ బైక్లో వచ్చేసి 5 స్పీడ్ గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అంటే 5 గేర్లు అయితే ఉంటుంది బైక్లో వచ్చేసి. గేర్స్ ఎలా ఉందో నేను రైడ్ చేసేటప్పుడు అయితే చెప్తా, స్మూత్గా ఉందా హార్డ్గా ఉందనేసి. ఈ బైక్ వెయిట్ చూసుకుంటే 123 kgs అయితే ఉంటుంది. లైట్ వెయిట్ బ్రో ఈ బైక్ వెయిట్ వచ్చేసి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ అయితే పడుతుంది. అలాగే బైక్ పైన వచ్చేసి E20 అని రాసిండేని బైక్ అయితే పర్చేస్ చేయండి. ఈ బైక్ మైలేజ్ చూసుకుంటే 50 అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు. టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 90+ అయితే వెళ్ళగలుగుతుంది. ఈ బైక్లో లైట్స్ చూసుకుంటే హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడితో అయితే ఇచ్చినాడు. అలాగే DRLs కూడా ఉన్నాయి. DRLs లుక్ అయితే చాలా బాగుంది బ్రో. టైల్ లైట్ వచ్చేసి ఎల్ఈడితో అయితే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ వచ్చేసి ఎలజాన్ బల్బ్తో అయితే లభిస్తూ ఉంది. ఎల్ఈడితో ఇచ్చింటే బాగుంటుంది. ఇంకా ఈ బైక్లో ఫీచర్స్ చూసుకుంటే కన్సోల్ చూసుకుంటే 5 inches TFT ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో అయితే లభిస్తూ ఉంది. కన్సోల్ అయితే చాలా బాగుంది ఈ బైక్లో వచ్చేసి. ఓడోమీటర్ అయితే ఉంటుంది. ట్రిప్ A ట్రిప్ B అయితే ఉంటుంది. యావరేజ్ స్పీడ్ చూసుకోవడానికి కూడా ఉంది. ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. అలాగే టెంపరేచర్ కూడా చూపిస్తుంది. గేర్ ఇండికేటర్ ఉంటుంది. లో ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. లో ఆయిల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంటుంది. క్లాక్ ఉంటుంది. సర్వీస్ రిమైండర్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే బటన్స్ చూసుకుంటే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్ఎన్ స్విచ్ అయితే ఇచ్చినాడు. అలాగే సిగ్నల్ స్విచ్ అయితే ఇచ్చినాడు దానిపైన వచ్చేసి. దాని తర్వాత ఐ బటన్ అయితే ఇచ్చినాడు ఒకటి. ఐ బటన్ యూస్ చేసుకొని వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. అలాగే దానిపైన వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చినాడు. అలాగే దాని తర్వాత వచ్చేసి పాస్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చినాడు. అలాగే హ్యాండిల్ రైట్ సైడ్ చూసుకుంటే మోడ్కి పవర్ మోడ్కి అయితే బటన్ అయితే ఇచ్చినాడు ఒక బటన్. ఆ తర్వాత మెనూ బటన్ అయితే ఒకటి ఇచ్చినాడు. సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి స్విచ్ అయితే ఇచ్చినాడు. బటన్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది బ్రో. ఈ బైక్ వచ్చేసి చైన్ డ్రైవ్ అయితే లభిస్తుంది. ఇక్కడ చైన్ చూసుకుంటే ఓపెన్ చైన్ అయితే ఉంది. అంటే ఎవ్రీ 500 kilometers ఒకసారి చైన్ లూప్ అయితే చేసుకోవాలి. చైన్ లైఫ్ అయితే పెరుగుతుంది. లేదంటే ఎక్కువ కాలం అయితే అలా చైన్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చినాడు. అలాగే ఫుట్ పెగ్స్ చూసుకుంటే రైడర్తో వచ్చేసి లెదర్ ఫినిషింగ్తో అయితే ఇచ్చినాడు. పిలియన్ కూడా వచ్చేసి చూసుకుంటే అల్యూమినియంతో అయితే ఇచ్చినాడు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుట్ పెగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే క్రాష్ గార్డ్స్ కూడా ఇచ్చినాడు. ఎక్కడైనా కింద పడితే బైక్కి ఏమి కాకూడదు అనేసి. సీట్ చూసుకుంటే వచ్చేసి స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చినాడు. రైడర్ సీట్ బాగుంది. అలాగే పిలియన్ సీట్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ వచ్చేసి కంఫర్టబుల్గా ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం USB పోర్ట్ కూడా ఒకటి ఇచ్చినాడు. దీని ద్వారా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ బైక్లో డైమెన్షన్స్ చూసుకుంటే సీట్ హైట్ వచ్చేసి 780 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm అయితే ఉంది. మోర్ దెన్ ఇండియన్ రోడ్స్కి వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఇచ్చినారు. ఇంకే బైక్ సౌండ్ అయితే ఒకసారి అయితే వినండి.
ఫైనల్‌గా ఈ బైక్ కీస్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది బ్రో ఈ బైక్ కీస్ వచ్చేసి. ఇంక ఈ బైక్‌ని అయితే మనం రైడ్ చేసి అయితే చూద్దాము ఎలాగుందనేసి. రైడ్ చేసేటప్పుడు ఇంజన్ అయితే చాలా స్మూత్‌గా అయితే ఉంది బ్రో. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్, రేర్ వచ్చేసి. ఒక 80, 90లో వెళ్ళినా కూడా ఏం వైబ్రేషన్స్ ఏం లేవు బైక్‌లో వచ్చేసి. చాలా వెయిట్‌లెస్ అయితే ఉంది బ్రో బైక్ రైడ్ చేసేటప్పుడు వచ్చేసి. ఫస్ట్ గేర్‌లో, సెకండ్ గేర్‌లో వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఉంటుంది పవర్ వచ్చేసి. గేర్స్ వేసేటప్పుడు, తీసేటప్పుడు అయితే ఏమి స్ట్రక్ అవ్వడం అలాంటిది ఏం లేదు. స్మూత్‌గానే ఉంది. గేర్స్ వేసేటప్పుడు ఏం సౌండ్స్ ఏం లేవు. స్మూత్‌గానే పడుతుంది. ఈ బైక్‌లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 240 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చినాడు. ఏబిఎస్ లేదు. రేర్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చినాడు. బ్రేక్స్ వచ్చేసి మంచిగానే వర్క్ అయితే ఉంది బ్రో. బట్ ఈ బైక్లో వచ్చేసి సేఫ్టీ పర్పస్ కోసం ఏబిఎస్ ఏం లేదు. బట్ సింక్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే రేర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా యాక్ట్ అవుతుంది. బైక్ను వచ్చేసి స్కిడ్ కాకుండా స్టేబుల్గా అయితే ఉంచుతుంది. ఈ బైక్ని తీసుకొని మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చినాడు. మీరు బైక్ని రైడ్ చేస్తూ ఉంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 అయితే ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలంటే 15,000 అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టేసి అయితే తీసుకోవచ్చు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి కుప్పంలో ఉన్న ఎస్ఎల్వి టీవీఎస్ షోరూమ్లో అయితే ఇంత అయితే ఉంది ప్రైస్ వచ్చేసి. మీరు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం. కాల్ చేసి అయితే కనుక్కోండి ప్రైస్ ఎలా ఉందనేసి. మీ షోరూమ్ వెళ్ళాక టెస్ట్ రైడ్ చేసిన తర్వాత బైక్ అయితే పర్చేస్ చేయండి. అంటే కాళ్ళు అంతా బాగా అందుతున్నాయా లేదా, మీకు కంఫర్ట్గా ఉందా లేదా బైక్ అనేసి. ఆ తర్వాత పర్చేస్ చేయండి. ఇంక బైక్లో వచ్చే ప్రోస్ కాన్స్ చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ప్రోస్ చూసుకుంటే ఈ బైక్ అయితే 125 cc వచ్చేసి మంచి లుక్స్ అయితే ఉంటుంది. అలాగే ఫీచర్స్ కూడా చాలా ఉంది ఈ బైక్లో వచ్చేసి. ఈ బైక్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో అయితే లభిస్తుంది. ఈ 125 cc ఏ బైక్లోనే కలర్ కన్సోల్తో అయితే రావడం లేదు. ఈ బైక్ ఒకటిదే వస్తుంది కలర్ కన్సోల్తో వచ్చేసి. ఫ్రంట్ వచ్చేసి 240 mm డిస్క్ అయితే ఇచ్చినాడు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అలాగే ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చినాడు. ఈ బైక్ వచ్చేసి వెయిట్లెస్ అయితే ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఈ బైక్లో వచ్చేసి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చినారు. మీరు ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కించినా కూడా అంత ఈజీగా అయితే తగలదు. మన ఇండియన్ రోడ్స్ వచ్చి 150 mm ఉంటే చాలు. ఇంకా 20 mm ఎక్స్ట్రా అయితే ఇచ్చినారు. మీరు పొలాలకు కూడా వేసుకోవచ్చు ఈ బైక్ని వచ్చేసి. అంటే పొలాల్లో వచ్చేసి ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది కదా, అంత ఈజీగా అయితే తగలదు కింద వచ్చేసి. ఇక్కడ వచ్చేసి డెడికేట్గా ఒక బటన్ అయితే ఇచ్చినాడు కదండి బ్రో. అంటే పవర్ మోడ్కి, ఎక్కువ మోడ్కి చేంజ్ చేయడానికి. మీరు ఎక్కువ మోడ్లో రైడ్ చేసేటప్పుడు వచ్చేసి మైలేజ్ కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. ఆ బటన్ వచ్చేసి పవర్ మోడ్లో పెట్టుకొని నడిపిస్తే మైలేజ్ తక్కువ వస్తుంది. బట్ పవర్ అయితే ఎక్కువ అయితే వస్తుంది బైక్ వచ్చేసి. మీరు ఏదైనా ఓవర్టేక్ చేయాలన్నా కూడా ఈజీగా అయితే ఓవర్టేక్ చేయొచ్చు. అంత పవర్ అయితే ఉంటుంది బైక్లో వచ్చేసి. మీరు బైక్ని అయితే ఎక్కువ మోడ్లో నడిపిస్తే 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ వచ్చేసి. ఈ బైక్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఏబిఎస్ అయితే ఇవ్వలేదు. దాని బదులు వచ్చేసి సింక్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇచ్చినాడు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు రేర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా యాక్ట్ అవుతుంది. బైక్ని వచ్చేసి స్కిడ్ కాకుండా స్టేబుల్గా అయితే ఉంచుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్లో వచ్చేసి. ఏబిఎస్ ఇచ్చింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏబిఎస్ వచ్చేసి యాంటీ బ్రేక్ సిస్టమ్ కాబట్టి స్కిడ్గా మ్యాక్సిమం వర్షంలో కూడా సర్వే అయ్యే దానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే పడిపోకుండా ఉంటారు వర్షంలో కూడా. ఈ బైక్లో వచ్చేసి మిడిల్ స్టాండ్ కూడా ఇచ్చినాడు. ఈ బైక్లో వచ్చేసి సిగ్నల్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడితో ఇచ్చింటే చాలా బాగుంటుంది. బట్ వచ్చేసి హెలోజన్ బల్బ్తోనే ఇచ్చినారు. ఎల్ఈడికి అప్డేట్ చేసింటే చాలా బాగుంటుంది. బైక్ పైన వచ్చేసి E20 అండ్ రాహిండే మటుకు పర్చేస్ చేయండి, లేదంటే పర్చేస్ చేయకండి. మీరు ఎప్పుడన్నా బైక్ రైడ్ చేసేటప్పుడు వచ్చేసి టర్మైట్ అండ్ నావిగేషన్ అది కూడా చూసుకోవచ్చు. అంటే మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. మీ మొబైల్ తీసి చూసుకోవడం అవసరం లేదు. టీఎఫ్టీ డిస్ప్లేని చూపిస్తుంది. బ్రో నన్ను అడిగితే ఈ బైక్ 1,30,000కి అయితే పర్చేస్ చేయొచ్చా అంటే ఆరాంగా పర్చేస్ చేయొచ్చు బ్రో. ఎందుకంటే ఈ బైక్లో వచ్చేసి అన్ని ఫీచర్స్ అయితే ఉంది 125 cc వచ్చేసి. అలాగే పవర్ కూడా చాలా బాగుంది ఈ బైక్లో వచ్చేసి. బ్రో నన్ను అడిగితే ఈ బైక్ ఆ ప్రైస్కి ఓకేనా అంటే ఓకే బ్రో, పర్చేస్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అయితే ఉంది బైక్లో వచ్చేసి. మీరు రైడ్ చేసేటప్పుడు అయితే వచ్చేసి టీఎఫ్టీ కలర్ కన్సోల్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడడానికి వచ్చేసి. మీరు ఈ బైక్ పర్చేస్ చేస్తే సాటిస్ఫై అయితే అవుతారు. ఏంద్రే బైక్ ఇలాంటి బైక్ అయితే కొనుక్కున్నా అని ఫీల్ కారు. అలాగైతే ఉంటుంది బైక్ వచ్చేసి పవర్ కానీ అన్నీ. ఈ బైక్ని ఎవరెవరు కొనుక్కోవచ్చు అంటే ఫ్యామిలీ యూస్కి అయితే కొనుక్కోవచ్చు. అలాగే స్టూడెంట్ కూడా కొనుక్కోవచ్చు. ఇద్దరికి అయితే చాలా బాగుంటుంది బైక్ వచ్చేసి. లుక్స్ బాగుంటుంది. అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. పవర్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి బైక్లో వచ్చేసి. బ్రేక్స్ కానీ అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చినాడు. లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది బైక్లో వచ్చేసి. 100 cc కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది బ్రో. మెయింటెనెన్స్ ప్రైస్ వచ్చేసి నన్ను అడిగితే బైక్ని పర్చేస్ చేయమంటే ఖచ్చితంగా పర్చేస్ అయితే చేయమని చెప్తా బ్రో. అన్ని ఫీచర్స్ వచ్చేసి ఏ బైక్లో లేదు. 100 cc కానీ 125 cc వచ్చేసి. బ్రో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వేస్తా. పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తా.
లేదంటే ఇక్కడ కింద కామెంట్లు అయితే చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.